ఈరోజు పొద్దున్నే శ్రీశైలం నుంచి వచ్చిన తర్వాత ఒక చిన్న వీడియో కనిపించింది. ఆ వీడియో ఏంటంటే ఒక పాండా ఉంటుంది. అది జూలో ఉండగా దాన్ని చిన్నప్పటి నుంచి పెంచిన ఓనరు వచ్చి పిలిస్తే అది ఆ శబ్దం గుర్తుపట్టి పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకుంటాడు. ఇప్పుడు మన భోగి వస్తుంది, పొద్దున్నే వచ్చేసింది. ఇట్లా అనుకుంటూనే అది కూడా వచ్చేసింది. అదో మొత్తం చెత్త వచ్చేసింది. ఇప్పుడు అది గుర్తుపడుతుంది కదా, అంటే దే హ్యావ్ ఏ మెమరీ. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు కనిపిస్తే తోకుపాలి. సో మనిషి కూడా అంతే, వాడికి ఎవరితో హాయిగా ఉండాలి, ఎవరితో జోకులు వేసుకోవాలి, ఇట్లాంటివి ఉంది. అక్కడి నుంచి వాడు ఆపరేట్ చేసుకుంటాడు. మనిషి కలిసిన ప్రతి ఒక్కరితో జోక్స్ వేయలేడు. అట్లాగే మనిషి కలిసిన ప్రతి ఒక్కరిని ఒక జ్ఞాపకంగా మార్చుకోలేడు. ఇప్పుడు ఆబ్వియస్గా మన భోగి మైండ్ని లేదా బ్రెయిన్ని స్కాన్ చేస్తే నేను ఒక జ్ఞాపకంగా ఉండే ఉంటాను, ఒక రకంగా ప్రవర్తిస్తుంది. అట్లాగే మనకి చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఓ కొంగను కాపాడితే అది ఎగిరిపోయి తిరిగి రావడం. రీసెంట్గా మై ఫ్రెండ్ పెంగ్విన్ అనే సినిమాలో 8 years ఒకటే పెంగ్విన్ తిరిగి రావడం, 5,000 మైళ్ళు జర్నీ చేసి. కాంటెక్స్ట్ ఏంటంటే మరి వాటికి కూడా మెమరీ ఉంది కదా, మరి మనిషికి కూడా మెమరీ ఉంది. మనకి సైన్స్ ఏం చెప్తుంది, suffering rooted in memory is about something that is not actively happening right now. Your mind cannot fix it as it would a current physical problem అనేది చెప్పింది. ఇప్పుడు దీనికి ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మెమరీ ఉండడం తప్పు కాదు, ఎంత మెమరీ అయినా ఉంచుకో. ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు గుర్తుపెట్టుకో, అన్ని ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకో. నీకు సహాయం చేసిన వాళ్ళు, నీకు ద్రోహం చేసిన వాళ్ళు, నీ బంధువులు, శ్రేయోభిలాషులు, నీ జీవితంలో ముఖ్యమైన ఘటనలు అన్నీ గుర్తుపెట్టుకో. కుక్క 2-3 విషయాలు గుర్తుపెట్టుకుంది. నువ్వు కొంచెం పెద్ద బ్రెయిన్ కాబట్టి నువ్వు ఎక్కువ. కుక్కది గుడిసే, మనిషిది ప్యాలెస్. ఎక్కువ వస్తువులు తక్కువ వస్తువులు అనుకుందాం. ఇప్పుడు విషయం ఏంటి అంటే మెమరీ ఉండటం తప్పు కాదు, ఆ మెమరీ బాధించకూడదు అన్నది కాంటెక్స్ట్ అంతే. ఉదాహరణకి ఏదైనా ఒక జంతువుకి ఒక వ్యక్తి గుర్తున్నాడు అనుకో, అతను కనిపించినప్పుడు ఆ మెమరీ సర్ఫేస్ అవుతుంది అంతే. అవి అప్పటికప్పుడు ఆడుకుంటుంది, పాడుకుంటుంది, ఏడుస్తుంది, ఎవరి. అది దూరం అవగానే ఈ మెమరీ అన్నది కంప్లీట్గా కిందకి వెళ్ళిపోతుంది. అది ఖాళీగా ఉన్న సమయంలో, ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ కింద ఉన్న మెమరీని పైకి తీసుకొచ్చి బాధపడదు. ఇంతే. మనిషి చేసే ప్రాబ్లం ఏంది అంటే ఏదన్నా ఒకటి జరిగితే కుక్క గుర్తుపెట్టుకున్నట్టే వాడు గుర్తుపెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వాడు ఈ కింద ఉన్న అట్టడుగు జ్ఞాపకాలని పైకి తీసుకొచ్చుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ సంఘటన లేదు. ఇప్పుడు అదే కుక్క అనుకో, లేకపోతే ఆ పెంగ్విన్, లేకపోతే ఏనుగు, పులి, ఇట్లాంటి బోల్డ్ అనే వీడియోస్ ఉంటాయి. ఎప్పుడైనా చూసినారా? ఎవడన్నా ఓనర్ని చూసి గుర్తుపెట్టుకున్న గుర్రాలు, డాల్ఫిన్లు. ఒక స్టోరీ చెప్పిన అతను ట్రైన్లో వెళ్ళిపోతే అది అక్కడే చచ్చిపోతుంది. అది. సో గుర్తుండడం తప్పు కాదు, అది ఒక వరమే. ఒక్కొక్కరి కెపాసిటీని బట్టి అన్నిటికీ ఎంతో కొంత ఇంప్రింట్ అయితే ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక ఆవిడ డ్యాన్సర్ ఉండే, ఒక ఉడత ఆమెను గుర్తుపెట్టుకుంది. చిన్న పిల్లగా ఉన్నప్పుడు అది కాలు ఎరిగితే, కట్టు కడితే అది పోయి ఒక వారం రోజుల తర్వాత వచ్చి రోజు ఒక 1/2 hour ఇంట్లో తిరిగిపోయేది. ఈమె గొంతు ఉంటేనే ఆ ఇంట్లో ఉండేది. ఈమె లేదనుకో, అవి వచ్చి ఆమె గొంతు వినబడకపోతే తెలిపేదంత. సో ఇప్పుడు అది మెమరీ వల్లే వస్తుంది. దానికి కూడా ఒక సిర్కాడియన్ టైం ఏదో ఉండొచ్చు. ఈ టైంకి పోవాలి, ఈ టైంకి రావాలి, అవన్నీ తప్పేం లేదు. కానీ తన మెమరీ తనకు బాధని ఇస్తుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఎందరో మంచి చేసిన వాళ్ళు, చెడు చేసిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, అకారణంగా ద్వేషించే వాళ్ళు అందరూ ఉండే ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఖాళీగా మధ్యాహ్నం పడుకున్నాను. ఎందుకు మనం కింద ఉన్న మెమరీని పైకి లేపుతామంటే ఆ మధ్యాహ్నం పడుకున్న 2-3 hours నీకు ఏం చేయాలో తెలుస్తుంది. అందుకని నీకు ఇంకా ఉన్న ఏకైక పని ఏమిటి, ఈ కింద ఉన్నదాన్ని పైకి తీసుకొని రావాలి. అదే సమస్త జంతుకోటికి కానీ ప్రాణకోటికి కానీ ఎవ్రీ మినిట్ వర్క్ ఉంది. ఏ వర్క్ లేదనుకో
ఖాళీ మనసుతో ఊరికి అట్లా ఉంటాయి, చేతులు నాకుంటాయి, లేకపోతే అడ్డం పడుకుంటాయి, బురదలు పొరులుతాయి, ఏదో ఒక యాక్టివిటీలు ఉంటాయి. మనిషి ఒక్కడే అన్ని యాక్టివిటీస్ నుంచి బయటకు వచ్చి కొంత సమయం పెట్టుకొని దాని నుంచి వాడు కింద ఉన్న అణిగిన జ్ఞాపకాలన్నింటినీ బయట తెచ్చుకుంటున్నాడు. జీవితం అర్థమైందంటే ఏమీ లేదు. మెమరీ లేకపోవడం కాదు, జ్ఞాపకాలు ఉండొద్దని కాదు, శుభము అశుభం ఇట్లాంటివన్నీ ఉండని. కానీ నువ్వు ఖాళీగా ఉన్న అవి ఎగ్జాంపుల్, నువ్వెవరినో ఇష్టపడుతున్నావు, ఆ వ్యక్తి సమక్షంలో లేదు. దాని అర్థం ఏది నీ సమక్షంలో లేదు అది నీకు ఆలోచనగా ఇంతకుముందు ఉన్నప్పటికీ అది పైకి తీసుకురావద్దు. ఆ వ్యక్తి మళ్ళీ 10 years తర్వాత వస్తే అప్పుడు మళ్ళీ ఎగురు దుంకు థ్రిల్గా పట్టుకో ఏడు ఏమన్నా చెయ్యి. ఉన్నంతసేపు మళ్ళీ అయిపోయింది, యు ఆర్ బీయింగ్. మళ్ళీ తను వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ మెమరీ వెళ్ళి కింద కూర్చో. అటు కాకుండా ఆమె వెళ్ళిపోయిన 4 daysకి, అతను వెళ్ళిపోయిన 4 daysకి మళ్ళీ ఇది గుర్తొచ్చింది పైకి. గుర్తొచ్చి ఇప్పుడు ఇది బాధిస్తుంది. కొన్నిసార్లు ఆనందాన్ని కూడా ఇస్తుంది. మనకి సైకాలజీలో నోస్టల్జియా అని ఒక టర్మ్ ఉంది. చాలామందికి ఈ వ్యాధి ఉంటుంది, నోస్టల్జియా. అంటే ఎప్పుడో ఒక జోక్గా చెప్పుకోవడం వేరు గతాన్ని, కానీ గతాన్ని ఒక ఎమోషనల్గా చెప్పుకుంటారు. ఆ రోజుల్లో మా నాన్న నాకు షర్ట్ ఇప్పించాడు, ఇప్పటికి నా దగ్గర ఉంది. ఆ షర్ట్ చూసిన ప్రతిసారి మా నాన్న గుర్తొస్తాడని ఎమోషనల్. షర్ట్ని షర్ట్గా ఇప్పుడు తను చూడట్లే. ఆ గతంలో ఫిక్స్ చేయలేని కొందరు ఉంటారు. ఇప్పుడు ఆ రోజు నేను కనుక పోయిట్టే మా నాన్న బతికేవాడు, నేను పోలేదన్న విషయాన్ని లైఫ్ అంతా తలుచుకొని బాధపడతారు. ఆ జ్ఞాపకం మధ్యన బాధిస్తుంది. అందుకని మనం చేయవలసింది ఏంది అంటే నిరంతరం వర్తమానంలో ఉండగా, ఎవరైనా నీ జ్ఞాపకంలో ఉన్నవాళ్ళు వర్తమానం నీ దగ్గరికి వస్తే అప్పుడు అది పైకి రాని, అప్పుడు ఏ ప్రాబ్లం లేదు. అట్లా కాకుండా ఆ వ్యక్తి నీ సమక్షంలో లేడు, ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు హఠాత్తుగా ఖాళీగా ఉండటం వల్ల సినిమాలో ఏదో సన్నివేశం చూస్తే నీకు ఆ సన్నివేశం గుర్తొచ్చి ఇప్పుడు ఆ కింద ఉన్న పేపర్ ఫైల్ తీసుకొచ్చి దాన్ని పైకి తీసుకొచ్చి, గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి, అట్లా పాత ఫైల్ తీసుకొచ్చి పైన పెట్టారు. అదంతా డస్టీగా ఉంటుంది. ప్రతి ఫైల్కి కొన్ని ఎమోషన్స్, కొంత ఇన్ఫర్మేషన్ అట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు దాన్ని నువ్వు రీలీవ్ చేస్తున్నావు, తిరిగి చూస్తున్నావు అనమాట ఆ ఇన్ఫర్మేషన్. సో దాని తాలూకు ఎమోషన్స్, దాని తాలూకు గ్రజ్జు ఇదంతా మళ్ళీ బయటకు వస్తుంది. అందుకని ఇది ఒక్కటి పోతే చాలు. ధ్యానము, తర్వాత ప్రవచనాలు ఇవన్నీ తర్వాత వినొచ్చు. ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. ఏదైనా పాత జ్ఞాపకం ఖాళీగా ఉన్నప్పుడు నువ్వే బయటకు తీసుకొచ్చి దాన్ని రీవిజిట్ చేస్తున్నావా? వై అంటే ఇప్పుడు చేయడానికి నీకు ఏ పని లేదని, అంతకుమించి వేరే కారణమే లేదు. అందుకే నిరంతర వర్తమానంలో ఉండు, హియర్ నౌ అని ప్రతి జ్ఞాని చెప్పాడు. దాని అర్థం వర్తమానంలో ఉండి నువ్వేదో గొప్ప అని చేస్తావని కాదు. వర్తమానంలో ఉండడమే గొప్ప. వర్తమానంలో ఉండి కుక్కపిల్లతో ఆడుకో, వర్తమానంలో ఉండి డైపర్ తీసి కడుగు, వర్తమానంలో ఉండి గిన్నెలు కడుగు, వర్తమానంలో ఇల్లు క్లీన్ చేసుకో, వర్తమానంలో ఒక పెద్ద ఆవిష్కరణ కోసం ఆలోచించు. సో వర్తమానంలో పుస్తకం రాయి, వర్తమానంలో యోగా చేసుకో. కానీ హఠాత్తుగా యోగా చేస్తుండగా, ఇవన్నీ చేస్తుండగా అది వచ్చేసింది కింది నుంచి పైకి. అంటే అవన్నీ పక్కకు జరిగి ఆ గతంలో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు వర్తమానంలో నువ్వు అనుభవించడాన్ని సఫరింగ్ అని చెప్తున్నారు, మిజరీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవడైనా నాకు సఫరింగ్ లేదంటే దాని అర్థం నా గతంలో జరిగిన ఏ సంఘటనను, లేదా ఏ విషయాన్ని, లేదా ఏ జ్ఞాపకాన్ని, దేన్ని కూడా, ఈవెంట్ని కానీ నేను వర్తమానంలోకి తీసుకొచ్చి దాన్ని అనుభవించడం లేదు. హెన్స్ దేర్ ఇస్ నో సఫరింగ్. మరి వర్తమానంలో సఫరింగ్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. సో వర్తమాన సఫరింగే, దాని గతంతో సంబంధం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కొన్ని ఎక్కడో షాప్లో గీసుకుపోయింది, ఒక 10 నిమిషాలు నొప్పిలేసింది, అది వర్తమాన సఫరింగ్. గుర్తుపెట్టుకొని సఫరింగ్ అంటే మళ్ళీ ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు దీన్ని గుర్తు చేసుకొని అప్పుడు బాధపడ్డాను, ఆ రోజు మస్తు నొప్పిలేసింది, నాకు ఇవ్వడు అసలు ఆయింట్మెంట్ కూడా పెట్టలేదు. ఇది అంటే నువ్వు సఫరింగ్లోకి అంటే ఉన్నట్టు చెప్పడమేమో ఇన్ఫర్మేషన్. ఆ రోజు ఇట్లా దెబ్బ తాకింది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలనుకోవడం అన్నది అలర్ట్నెస్. అట్లా కాకుండా ఆ రోజు దెబ్బ తాకింది, నా పక్కనే క్లోజ్ ఫ్రెండ్ వాడు అయ్యో కూడా అన్నాడు, వాళ్ళ అమ్మ కోసం ఎంత చేసిన అని వాడేదో చెప్తాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడు, ఆ చిన్న విషయాన్ని వాడు ఒక జ్ఞాపకంగా మార్చేసుకున్నాడు, ఒక బ్యాడ్ జ్ఞాపకంగా మార్చేసుకున్నాడు, దానికి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ జోడించిండు, అక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ జోడించిండు, ఒక కేసు ఫైల్ తయారు చేసుకున్నాడు. ఇంకా లైఫ్ అంతా వాడు దాన్ని ఆధారం చేసుకొని సఫర్ అవుతాడు. సో సఫరింగ్ లేదంటే సఫరింగ్ లేదని కాదు, వర్తమానంలో ఉంది. వర్తమానంలో కాలుకి దెబ్బ తాకింది, వర్తమానంలో కారుకి దెబ్బ తాకింది, వర్తమానంలో తలనొప్పి వచ్చింది, ఆబ్వియస్గా సఫరింగ్ ఉంటుంది.
సో ఈ సఫరింగ్ ఇన్నోవేటబుల్. ఈ సఫరింగ్ మళ్ళీ ఎప్పుడు అవుతుంది, ఎట్లయితే నువ్వు గతంలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నెమరేసుకుంటున్నావో ఇప్పుడు జరుగుతున్న దాన్ని కూడా నువ్వు మళ్ళీ భవిష్యత్తులో నెమరేసుకోవడానికి కనుక ప్రిపేర్ చేసుకుంటే ఈ సఫరింగ్ ఎక్స్టెండ్ అవుతుంది. లేకపోతే ఆ సఫరింగ్ అక్కడే కాసేపు ఉండి ప్రొఫౌండ్గా ఉండి తగ్గి డిసపేర్ అయిపోతుంది. మన లైఫ్లో దాని గురించి చర్చలేదు. ఒకవేళ మనం గతాన్ని చర్చించవలసి వస్తే అది జ్ఞానం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనో, గతంలో నేను నేర్చుకున్న అనే విషయం గురించి అనే పాయింట్ ఆఫ్ వ్యూనో, లేదా ఎవరిని హ్యూమిలేట్ చేయకుండా సరదాగా నవ్వుకోవడానికో, అంతవరకు యూ కెన్ యూజ్ ద పాస్ట్. లేదా గతంలో అలా చేస్తే తప్పు జరిగింది, సరే అట్లా చేయకూడదు అంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడెక్కడ సఫరింగ్ కానీ మిజరీ కానీ లేదు. నీ వెల్బీయింగ్కి ఉపయోగించుకుంటున్న ఎరువులాగా. అట్లా కాకుండా నువ్వు దాన్ని నెమరేస్తూ అప్పుడు నేను చేయలేకపోయాను, అలా చేసింటే బాగుండేది. నేను చాలాసార్లు క్రికెట్ చూస్తా. ఆట అయిపోయిన తర్వాత టెండూల్కర్ 3వ ప్లేస్లో వచ్చాడు, ఫస్ట్ ప్లేస్లో వచ్చింటే బాగుండేది, అది డిస్కస్ చేస్తాను. రాలేదు కదా. నువ్వు 50 గంటలు చర్చించిన టెండూల్కర్ వచ్చేసిండు, 3వ ప్లేస్లో ఆడిండు, మ్యాచ్ ఓడిపోయారు. ఈ 3 క్యాచ్ల్లో ఈ 2 క్యాచ్లు పట్టుకొని ఉంటే ఇండియా గెలిచిందని. పట్టుకోలేదు, వదిలేసారు. అంటే వాడు కామెంటరీ చేయడానికి స్కోప్ లేదు. అందుకని మనం మాట్లాడుకోవాలంటే గతమే ఆధారం కానవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి పాస్టే ఆధారం మాట్లాడుకోవడానికి. అందుకని ఈ చిన్న అలవాటు నుంచి బయటికి రావాలి. నువ్వు ఎవరినన్నా గలువు, పాస్ట్ లేకుండా మాట్లాడు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా మౌనంలో అడుగు పెట్టవలసింది, వేరే ఆప్షన్ లేదు. నువ్వు మాట్లాడుతుంటే తెలుస్తుంది. 2 రోజుల క్రితాంది కూడా పాస్టే, వాట్ ఎవర్ ఇట్ మే. ఒకవేళ చెప్తే ఒకవేళ 1 లైన్ దగ్గర చెప్పు, శ్రీశైలం వెళ్ళి వచ్చాం, బాగుంది, ఏమేం చేశారు, పడవలో తిరిగాం, అన్నపూర్ణలో ఉన్నాం, ఇట్లా అయింది. ఇప్పుడు దీంట్లో ఏదన్నా నీ మెమరీలో ఉండి దాన్ని ఎప్పుడు సఫరింగ్ కోసం వాడుకోవాలంటే మాకు ఇన్సిడెంట్ జరిగింది. ఒక కారు వస్తుంటే దుప్పి వచ్చి కారు కొట్టుకుంది గట్టిగా, కారుకు సొట్టబోయింది. ఇప్పుడు లైఫ్ అంతా దాని గురించి బాధపడే అవకాశం పుష్కలంగా ఉంది. నాకు తెలిసి దుప్పి ఎప్పుడో మర్చిపోయింటుంది కార్ని. ఇంతే, దుప్పి గుద్దుకుంది, వెళ్ళిపోయింది, బాత్ ఖతం హోగయా. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని సరి చేయాలంతే. అంతేగాని నెక్స్ట్ టైం కేర్ఫుల్గా ఉండాలి. అసలు మనం అనుకున్నప్పుడు బయలుదేరింటే అట్లా అయ్యేది కాదు. అసలు వన్యప్రాణులు రోడ్డు మీదకి రానియొద్దండి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా అంతే. అసలు లైట్లు పెట్టలేదు, ఒక జాలి పెడితే ఎంత ఇట్లా ఏదో ఇదంతా సఫరింగ్ క్రియేట్ చేసుకోవడానికి మనసు చేసే ఒక కల్పనాపూర్వకమైన ఆట అనమాట. అందుకని ఇప్పుడు చెప్పిందంటే 2-3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. జ్ఞాపకం ఉండొచ్చు, ఆ జ్ఞాపకానికి సంబంధించిన కౌంటర్ పార్ట్ ఎదురుగా ఉంటే అప్పుడు అది వర్తమానమే అయింది. మీ మామ నీకు ఇష్టం, ఫైన్, కింద ఉంది ఎక్కడ 20 ఏళ్ళు అయింది, ఎప్పుడు మామ గుర్తు కూడా రాలేదు, ఎందుకంటే నీకు వర్తమానంలో పని ఉంది కదా. అనుకోకుండా మామ వచ్చాడు గేట్ దగ్గరికి, ఇప్పుడు కిందది పైకి వచ్చేసి మంచి ఎగురు దుంకు ఆడు పాడు వాట్ ఎవర్ ఇట్ మేబీ, కొట్లాడుకో కూడా, ఒకరినొకరు కొట్టుకోండి కూడా, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇవంతా కలిపి మామ వెళ్ళిపోయిండు, మామ ఫైల్ అంతా కిందికి వెళ్ళిపోయింది. మళ్ళీ మామ కనిపిస్తేనే పైకి వచ్చిందా, యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్. మామ లేకపోయినా ఈ ఫైల్ మాటిమాటికి పైకి వస్తుందా, నీవు సఫరింగ్కి నువ్వే ద్వారం ఓపెన్ చేసుకుని అట్లా. రెండోది, ఏదైనా ప్రయోగం చేయాలంటే ఈ ప్రయోగం చేయండి. ఎక్కడికన్నా పోండి, ఎవరినన్నా కలవండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా సరే. డోంట్ డిస్కస్ ద పాస్ట్, డోంట్ డిస్కస్ ద ఫ్యూచర్. ఈ 2 లేకుండా మీరు ఏం మాట్లాడతారనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ పాస్ట్ని ఫ్యూచర్ని చెప్పవలసి వస్తే 1 లైనర్స్గా చెప్పండి. మా మొత్తం శ్రీశైలం ట్రిప్పు నిమిషంలో చెప్తే సూపర్. మరీ స్పెసిఫిక్ ఎవరన్నా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా అంటే వాడితో ఆ స్పెసిఫిక్ టాపిక్ మీద మాట్లాడడం వేరు. కానీ లేదా నిజంగానే సుత్తేసుకోవాల్సి వచ్చింది, దాన్ని ఆహ్లాదకరంగానే చర్చించుకో ఆ టాపిక్ అంతా. సఫరింగ్ అంటే నువ్వు అక్కడ ఉన్నది గాయమైంది ఎక్కడో, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని నువ్వు నీ బాడీలో ఉన్న వాటర్ని కొంత కన్నీలుగా మార్చి కిందికి దోసేసే ప్రయత్నం చేస్తున్నావు అని లెక్క. డోంట్ డిస్కస్ పాస్ట్, డోంట్ డిస్కస్ ఫ్యూచర్. మిగిలింది వర్తమానం. అందరు అడిగే ప్రశ్న వర్తమానంలో ఏం చేయాలని. బోల్డంత పని ఉంది, కానీ ఆ పనులు చేస్తే గౌరవం లేదు, గుర్తింపు లేదు, కాబట్టి ఖాళీగా ఉంటుంది. ఏం చేయాలో తెలియట్లేదు అని మనిషి ఒక్కడే అంటున్నాడు, ఏ పిట్ట అన్నది కుక్క అన్నది. అవి ఎగురుతూ ఉంటాయి, దుంకుతూ ఉంటాయి, పరిగెడుతూ ఉంటాయి, కాళ్ళు నాక్కుంటూ ఉంటాయి.
ఏదైనా కారు వస్తే మరుగుతూ ఉంటాయి, అంటే నిద్ర వస్తే పోతే, ఆకలి అయితే నడుచుకుంటూ పోయి తింటాయి. వాడు టైం సెన్స్ ఉండదు, నిరంతరం మూమెంట్కి సంబంధించిన యాక్షన్ ఏదో చేస్తూ ఉంటారు. మనిషి ఒక్కడే అన్నీ ఉన్నాయి కాబట్టి ఖాళీగా కూర్చొని నింపాదిగా నెమరేసుకుంటున్నాడు. గేదెలు కాదు నెమరేసుకున్నాడు, గేదె ఓన్లీ ఆహారం నెమరేసుకుంటుంది, మనిషి జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నాడు. ఆ నెమరేసుకుంటూ సఫరింగ్లోకి ఎంటర్ అయింది. అందుకే మైండ్ దొబ్బడం అంటే ఇట్లా, అంటే గతంలో జరిగినది ఏది నీ వర్తమాన క్షణాన్ని డిస్టర్బ్ చేయకపోతే నీ మనసు బాగున్నట్టు. అదర్వైజ్ తప్పకుండా సఫరింగ్ ఉంది, మిజరీ కూడా ఉంది, చింతించడం ఉంది, బాధపడడం ఉంది. రెండు తప్పే. గతానికి వర్తమానంలో బాధ ఉంది, చింత లేదు. చింత ఎప్పుడు గతానికి సంబంధించింది. బాధ వర్తమానంలో కూడా ఉండొచ్చు. ఎవడో మూతి మీద కొడితే బాధ అవుతుంది, నొప్పి వస్తుంది. చింత అన్నది నువ్వు రిలాక్స్గా ఉన్నప్పుడే చింత వస్తుంది, ఊరికే రాదు. చింత అంటేనే ఈ క్షణానికి సంబంధించి చింత లేదు లేదు లేదు. చింత వచ్చిందా అది ఖచ్చితంగా గతమే. ఆ గతానికి సంబంధించిన ఏదో ఒక ఫైల్ ముందలేసుకొని అదనమాట. సరే మరి